హలో! హాయ్ అండి. నిన్న నేను మదర్స్ డే మినీ వ్లాగ్ అయితే పోస్ట్ చేశా కదండీ! సో, మీరిప్పుడు చూస్తున్న వీడియో మదర్స్ డే రోజు ఈవినింగ్ మేము రీయూనియన్ టవర్‌కి వెళ్ళామండి. సో, డల్లాస్‌లో మేము ఇన్ని ఇయర్స్ నుండి ఉంటున్నాము. పెద్దగా ప్లేసెస్‌కి ఏమి కూడా వెళ్ళలేదండి. మధ్యలో కోవిడొచ్చేసి సో, చాలా తక్కువ తిరిగాము. సో, మేమింకా ఒక 2-3 వీక్స్ మాత్రమే డల్లాస్‌లో ఉంటాం కాబట్టి రీయూనియన్ టవర్‌కి వెళ్దాం అనుకున్నామండి. మళ్ళీ చెప్పు రీయూనియన్ టవర్. రీయూనియన్ టవర్. Reunion Tower. Reunion Tower. గట్టి కొద్దిగా. Reunion Tower. Reunion Tower. మేమైతే రీయూనియన్ టవర్‌కి లాస్ట్ 2 వీక్స్ నుండి వెళ్దాం అనుకుంటుంటే కుదరలేదండి. సో, ఫైనల్‌గా ఇంగా మదర్స్ డే రోజు వెళ్తున్నాము. సో, మేమైతే టికెట్స్ కూడా రిజర్వేషన్ చేసేసుకున్నామండి. 7:30కి చేసుకున్నాము. సో, 7:30కి చేసుకుంటే సన్నీ గూడా పెద్దగా ఉండదు. అండ్ అలాగే నైట్ లైట్‌ని కూడా చూడొచ్చు రీయూనియన్ టవర్‌లో అనేసి మేమైతే 7:30కి అయితే రిజర్వేషన్ చూసుకున్నామండి. సో, మీరిక్కడ చూస్తున్నారు కదండీ! అదే అండి రీయూనియన్ టవరు. సో, ఇది ఒక అబ్జర్వేషన్ టవర్ అండి డల్లాస్‌లో. సో, మనకి గూగుల్‌లో డల్లాస్ అని టైప్ చేస్తే ఫస్ట్ మనకి కనిపించేదే రీయూనియన్ టవర్ అండి. సో, ఆ రీయూనియన్ టవర్ పక్కన ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా హోటల్ అనుకుంటానండి. సో, మీరిప్పుడు చూస్తున్నదంతా కూడా డల్లాస్ డౌన్ టౌన్ అండి. సో, మేమైతే ఇప్పుడు డల్లాస్ డౌన్ టౌన్‌లోకి వచ్చేసామండి. సో, డౌన్ టౌన్ అంటేనే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి మనకి. సో, ఫస్ట్ అయితే మాకు రీయూనియన్ టవర్‌కి పార్కింగ్ అయితే కనిపించలేదండి. సో, ఇంకా చుట్టూరు ఒక 2-3 రౌండ్స్ తిరిగామండి పార్కింగ్ ఎక్కడుంది అనేసి. మళ్ళీ ఫైనల్‌గా పార్కింగ్ అయితే దొరికేసిందండి. సో, ఇంగా పార్కింగ్ చేసేది కూడా కార్‌కి మనము పే చేయాలి. సో, మేమింకా పే చేసేసి కార్‌నైతే పార్కింగ్ చేసేసి రీయూనియన్ టవర్‌కి అయితే స్టార్ట్ అయ్యామండి. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి చెట్లు అన్నీ కూడా గ్రీన్ కలర్‌తో చాలా బాగుందండి. ఇంకా డల్లాస్ డౌన్ టౌన్‌కి వస్తూనే మాకు చాలా ట్రైన్స్ కనిపించాయండి. నార్మల్ ట్రైన్స్, గూడ్స్ ట్రైన్ అండ్ అలాగే బసెస్ కూడా కనిపించాయి. ఫైనల్‌గా అయితే మా కార్‌ని ఇక్కడ పార్క్ చేసేసి అక్కడే కొన్ని బిల్డింగ్స్ దగ్గర పిక్చర్స్ తీసుకునేసి ఇంకా రీయూనియన్ టవర్‌కి అయితే స్టార్ట్ అయిపోయామండి. సో, ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడే మనకి రీయూనియన్ పక్కన ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా మనం పిక్చర్స్, వీడియోస్ తీసుకోవచ్చండి. సో, చూసారు కదా ఎంత బాగుందో. సో, ఇక్కడ చాలా పిక్చర్స్, వీడియోస్ ఇంకా తీసేసుకునేసి రీయూనియన్ టవర్ లోపలికి అయితే వెళ్తున్నామండి. మా హిమేష్ అయితే ముద్దు ముద్దుగా పలకడం కూడా స్టార్ట్ చేశాడు. రీయూనియన్ టవర్ అని చాలా క్యూట్‌గా చెప్తున్నాడు. సో, ఇంకా మేము అయితే రీయూనియన్ టవర్ లోపలికైతే వెళ్తూ ఉన్నామండి. సో, రీయూనియన్ టవర్ గురించి నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.